హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మరి చూసుకున్నట్లయితే కనుక మరొక ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది మీకు తెలుపుతాను అనమాట. అదేంటంటే తెలంగాణలో సర్వేరీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది త్వరలో వస్తున్నట్లుగా మనకి అప్డేట్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. పూర్తిగా ఎన్ని పోస్టులు ఉన్నాయనేటువంటి వివరాలతో కూడా ఈ అప్డేట్ అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. ఇది చూసుకున్నట్లయితే కనుక రెగ్యులర్ వర్క్ కింద మనకి తీసుకుంటున్నట్లుగా అప్డేట్ అనేటువంటిది రావడం జరిగింది. ఇది గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి ఇది శాశ్వత ఉద్యోగం అనమాట. మంచి జీతంతో వచ్చేటువంటి మంచి అవకాశం అనమాట అండి. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ నుంచి చూసుకున్నట్లయితే కనుక సర్వేకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది ఇప్పటివరకు రాలేదన్నమాట అండి. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది ఇప్పుడు మనకి రావడం జరిగింది అనమాట. ఈ అప్డేట్ అనేటువంటిది నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇలా ఉంటాయని చెప్పేసి మనకి తెలపడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని చివరికి చూడటం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియో సంబంధించిన లింక్ అనేటువంటిది అనేకులకు షేర్ చేయండి. తద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది దాన్ని మీరు అనేకులకు రీచ్ చేసిన వారు అవుతారనమాట అండి. మనం ఏమాత్రం ఇచ్చకుండా కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. వివరాలకు మనం వెళ్ళినట్లయితే కనుక త్వరలోనే 400 రెగ్యులర్ సర్వేయర్ ఉద్యోగాల పోస్టులు అనేటువంటిది నియమిస్తున్నట్లుగా మనకు తెలపడం జరిగింది అనమాట. అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే, అంటే దీన్ని చూసుకున్నట్లయితే కనుక ఏ విధమైనటువంటి ట్రాన్స్పరెన్సీ లేకుండా కాకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా విత్ క్లియర్ ట్రాన్స్పరెన్సీ ద్వారా నిర్వహించాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. సో సీఎం దగ్గరికి దీనికి సంబంధించినటువంటి ఫైల్ అనేటువంటిది వెళ్ళడం జరిగింది. సీఎం దగ్గర నుంచి సిగ్నల్ రావడం కానీ, అంటే గ్రీన్ సిగ్నల్ రావడంతో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటి చేయాలని చెప్పేసి వచ్చిన వెంటనే రాష్ట్రంలో భూముల సర్వే ప్రక్రియను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేసేందులో భాగంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా దరిదాపుగా 400 రెగ్యులర్ సర్వేర్ పోస్టులను భర్తీ చేసేందుకు సంబంధించినటువంటి సమగ్ర ప్రతిపాదనను సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ శాఖ సిద్ధం చేయడం జరిగిందనమాట అండి. ఈ నియామకాలకు సంబంధించినటువంటి ఫైల్ ప్రస్తుతం సీఎంఓ పరిశీలన ఉంది. సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన వెంటనే ఆర్థిక శాఖ అనుమతులతోటి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో సర్వే సేవల డిమాండ్ల దృష్టిలో ఉంచుకొని రిక్రూట్మెంట్లో వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి అధికారులు భావించడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 621 మండలాలు ఉండగా అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో సర్వేలు లేకపోవడంతో ప్రధాన సమస్యగా మారడం జరిగింది. ప్రస్తుతం సగం మంది మాత్రమే రెగ్యులర్ సర్వేలు అందుబాటులో ఉన్నట్లుగా గణాంకాలు చెప్పడం జరుగుతుంది. అయితే రాష్ట్రం 1948 నాటి నుంచి 40 లక్షలు ఉన్నటువంటి సర్వేర్ నెంబర్ ప్రస్తుతం 2,29 లక్షలకు పెరగడంతో పని భారం అనేటువంటిది తీవ్రమవడం జరిగింది. సిబ్బంది కొరత కారణంగా ప్రస్తుతం ప్రతి 2 లేదా 3 మండలాలకు కలిపి ఒకే సర్వేయర్ని ఇన్ఛార్జిగా వ్యవహరించాల్సి వస్తుంది. దీంతో ఒక మండలం సర్వేల పనులు జరుగుతున్నప్పుడు మిగిలిన మండలాల్లో అప్లికేషన్లు పెండింగ్లో ఉండడం జరుగుతుంది అనమాట అండి. సో వీటిని అంటే భూమి సరిహద్దుల లెక్కింపు సబ్ డివిజన్లో పనులు కోసం చెప్పేసి దరఖాస్తు చేసుకున్నటువంటి సామాన్య ప్రజలకు దీర్ఘకాలికంగా వెయిట్ అనేటువంటిది ఎఫెక్ట్ అనేటువంటిది వస్తున్నటువంటి నేపథ్యంలో త్వరలోనే భూములను కూడా రీసర్వే టెక్నాలజీతో పనులు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అనేటువంటిది ఆదేశించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 32 జిల్లాల నుంచి 72 గ్రామాల చొప్పున మొత్తం 2,240 గ్రామాలను సెలెక్ట్ చేసి భూములను రీసర్వే చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది అనమాట అండి. సో ఇలా చూసుకున్నట్లయితే కనుక దశల వారీగా మొత్తం భూములను సమగ్రంగా రీసర్వే చేయాలని చెప్పేసి భావించడం జరుగుతుంది. నిజాం కాలం నాటి పాత నక్షాలు లేని 378 గ్రామాల్లో ఇప్పటికే 5 గ్రామాల్లో సర్వేలు అనేటువంటిది పూర్తి కాగా మిగిలిన 373 గ్రామాల్లో లేటెస్ట్ టెక్నాలజీతో నిర్వహించాలని చెప్పి తెలపడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక DGPS, రోవర్స్, GIS, QGIS వంటి అత్యాధునికమైనటువంటి సాంకేతికమైనటువంటి ప్రయోగాన్ని వినియోగించడం జరుగుతుంది. లేకపోతే వీటిని ఉపయోగిస్తూ ఈ టెక్నాలజీ అనేటువంటిది తీసుకురావడం జరిగింది అనమాట. అయితే ఇప్పటికీ 411 రోవర్లు పనిచేయగా ఇంకా 400 రోవర్లు అనేటువంటిది త్వరలోనే సేకరిస్తున్నట్లుగా ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. అలాగనే క్రితంగా చూసుకున్నట్లయితే కనుక దరిదాపుగా 6,000 మంది లైసెన్స్ సర్వేయర్లను తీసుకున్నప్పటికీ వీరికి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి విధుల్లోకి చేర్చారు. కానీ ఇప్పటి వరకు వారికి సంబంధించినటువంటి డేటా అనేటువంటిది లేకపోతే వారు ఎట్లా చేస్తున్నారు అనేటువంటిది సర్వేయర్లను మండలానికి కేటాయించడం జరగలేదు అనమాట. సో ఇటువంటి స్థితిలో చూసుకున్నట్లయితే కనుక తెలంగాణకు ప్రస్తుతం 400 సర్వేయర్ పోస్టులు అనేటువంటిది ల్యాండ్, అలాగనే సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ శాఖ డైరెక్ట్ ఆ శాఖ నుంచి మనకి ఈ ఫైల్ అనేటువంటిది డైరెక్ట్ సీఎం గారి దగ్గరికి వెళ్ళింది. కాబట్టి సో మ్యాక్సిమం మనకి నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చేటువంటి ఛాన్స్ అనేటువంటిది చాలా మట్టుకుంది అనమాట అండి. ఈ 400 పోస్టులు అనేటువంటిది డైరెక్ట్గా ఇస్తారా లేకపోతే 200 పోస్టులతోటి మనకి సర్దుతారా అనేటువంటిది తెలియదు. కానీ మ్యాక్సిమం
నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా మట్టుకు ఉండడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదనమాట అండి రెగ్యులర్ సర్వే సంబంధించినటువంటి అప్డేట్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ వాచింగ్ ద వీడియో ఉన్నటువంటి కంటెంట్. అదే రకంగా నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు మన సొమ్ము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్నటువంటి బెల్ ఐకాన్ పాపప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసుకున్నట్లయితే కనుక మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.